కృష్ణా జిల్లాలో నిరుద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మెగా డిఎస్సి కావాలి, దగా డిఎస్సి వద్దు అంటూ అవనిగడ్డలో నిరుద్యోగులు నిరాహార దీక్ష చేశారు. 23,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కేవలం 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సి ప్రకటించారని నిరుద్యోగులను ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం దగా చేసిందని నిరుద్యోగులు మండిపడ్డారు. మాజీ ఉప సభాపతి మండలి బుద్ధా ప్రసాద్ నేతృత్వంలో అవనిగడ్డ గాంధీ క్షేత్రానికి వందలాది మంది నిరుద్యోగులు చేరుకున్నారు. మెగా డిఎస్సి వేయకపోతే రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులు తమ సత్తా చూపెడతామని హెచ్చరించారు. తెలుగు యువత నేత దండమూడి చౌదరి నేతృత్వంలో నిరాహార దీక్ష ప్రారంభమైంది. వద్దు అంటూ అవనిగడ్డలో నిరుద్యోగులు నిరాహార దీక్ష చేశారు. 23,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కేవలం 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సి ప్రకటించారని నిరుద్యోగులను ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం దగా చేసిందని నిరుద్యోగులు మండిపడ్డారు. మాజీ ఉప సభాపతి మండలి బుద్ధా ప్రసాద్ నేతృత్వంలో అవనిగడ్డ గాంధీ క్షేత్రానికి వందలాది మంది నిరుద్యోగులు చేరుకున్నారు. మెగా డిఎస్సి వేయకపోతే రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులు తమ సత్తా చూపెడతామని హెచ్చరించారు. తెలుగు యువత నేత దండమూడి చౌదరి నేతృత్వంలో నిరాహార దీక్ష ప్రారంభమైంది. చెప్తా ఉన్నా.